సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఏపీ తీరం వైపు మోందా తుఫాన్ దూసుకొస్తోంది. కాకినాడ పోర్టులో 5వ నంబర్ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. యాంకరేజ్ పోర్ట్ అవచ్చు, అలాగే డీప్ వాటర్ పోర్టులో కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేశారు. సురక్షిత ప్రాంతానికి 13 నౌకల్ని తరలించినట్టుగా కూడా అప్డేట్ అందుతోంది. హోప్ ఐలాండ్ నుంచి 110 మంది మత్స్యకారులను తరలించారు. ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్డు కూడా మూసేశారు. జిల్లా వ్యాప్తంగా 269 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్టుగా చూస్తున్నాం. ఇవాళ నుంచి 5 రోజుల పాటు స్కూల్స్ కూడా సెలవులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు దగ్గరికి వెళ్దాం. రాజు, చెప్పండి, నెల్లూరులో మాట్లాడే మనం ఇప్పుడే 144 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ చూస్తే 269 అంటున్నారు. ముఖ్యంగా రేపు ఉదయం తీరం దాటే సమయంలో ఇక్కడ కాకినాడ నుంచి ఉప్పాడ మధ్యలోనే ఈ తీరం దాటుతున్న నేపథ్యంలో గాలుల తీవ్రత మరింత వేగంగా ఉంటుందనేది కూడా చెప్తున్నారు. ఏ రకంగా సమాయత్తమయ్యారు అధికారులు? ఏదైనా ప్రత్యేక ప్రకటన చేస్తున్నారా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? రైట్ హరి, ఏదైతే మెంతా తుఫాన్ తీరానికి దూసుకొస్తున్న నేపథ్యంలో ఉదయం నుంచి కూడా ఆకాశం మేఘావృతమైంది. కారు మబ్బులు కమ్ముకున్నాయి. పెద్ద ఎత్తున అంటే ఒక మోస్తరుగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా ఓవరాల్గా చూసినట్లయితే ఇప్పటివరకు 324 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఉప్పాడ తీర ప్రాంతంలో అలలు ఎగిసిపడుతున్నాయి. ప్రజలంతా కూడా అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు కానీ ఇతర ప్రజలంతా కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అయితే అధికారులంతా కూడా పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 269 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారని చెప్పి అధికారులు ప్రకటించారు. ఇవాళ ఇన్ఛార్జి మంత్రి నారాయణరావుతో పాటుగా మరొక ప్రత్యేక అధికారి కృష్ణ తేజ కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇక ముఖ్యంగా ఏదైతే తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే కాకినాడ యాంకరేజ్ పోర్టులో 5వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. యాంకరేజ్ పోర్టుతో పాటుగా డీప్ వాటర్ పోర్టులో కూడా కార్యకలాపాలు పూర్తిగా స్తంభింపు చేశారు. ఇంకా ఏదైతే కాకినాడ తీరంలో ఉన్నటువంటి 13 నౌకల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఇటు కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్లో రాకపోకలు నిలిపివేశారు. దీంతో పాటుగా సూర్యాపేట NTR బీచ్లను కూడా మూసివేసి మెరైన్ పోలీసులు అక్కడ పహారా కాస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రజలెవరూ కూడా తుఫాన్ తీరం దాటే సమయంలో ఇళ్ల నుంచి బయటికి రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు 1996 నవంబర్ 28న ఏదైతే ఒక తుఫాన్ కోనసీమ ప్రాంతాన్ని కకావికలం చేసుకుందో ఆ రోజుల్లో ప్రజలంతా కూడా గుర్తు చేసుకుంటున్నారు. రాబోయే తుఫాన్ ఎలాంటి ప్రళయాన్ని సృష్టిస్తుంది, ఎంత నష్టాన్ని పరిస్తుందని చెప్పి ఒక ఆందోళన అయితే ప్రజల్లో కనిపిస్తుంది. మొత్తం మీద చూసినట్లయితే అధికారులు తుఫాన్ ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. హరి, రైట్, ప్రయాణికులకి ఏదన్నా సపరేట్గా అనౌన్స్మెంట్ ఏదైనా ఉందా రాజు? అంటే ప్రయాణాలు చేసే వారికి ఇటు రైలు మార్గం కూడా ఒకంత అప్రమత్తమైనట్టుగా అధికారులు కూడా చెబుతున్నట్టు ఇందాక అనిల్ మనకి ఇచ్చిన అప్డేట్లో తెలుస్తోంది. దాని గురించి ఏదైనా అప్డేట్ ఉందా మీ దగ్గర? ప్రస్తుతం అయితే కార్తీక సోమవారం నేపథ్యంలో ప్రజలెవరూ కూడా టెంపుల్స్ రావద్దున్నారు. ప్రముఖంగా ఇక్కడ ఉన్నటువంటి అన్నవరం కానీ లేదంటే పిఠాపురం, పాదగాయ, అదేవిధంగా సోమర్లకోట పంచనామ క్షేత్రాలు, ఈ క్షేత్రాలకు సాయంత్రం పెద్ద ఎత్తున భక్తులు తరలించే అవకాశం నేపథ్యంలో తుఫాను హెచ్చరికల నేపథ్యంలో వారు ఎవరు కూడా రావద్దున్నారు. ఆర్టీసీ కూడా కొన్ని సర్వీసులు నిలిపివేసింది. దీంతో పాటుగా దక్షిణ భారత రైల్వే కూడా ఈ కాకినాడ నుంచి ప్రధానంగా ఏవైతే కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు ఉన్నాయో వాటిని తుఫాను హెచ్చరికల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపివేసినట్లు కూడా అధికారులు వెల్లడించారు. ఇక ముఖ్యంగా ఇటు విద్యుత్ సంస్థ సంబంధించి ఏపీడీసీఎల్ కూడా ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే దాదాపు ఒక 3000 విద్యుత్ స్తంభాలను కూడా జిల్లా వ్యాప్తంగా ముందస్తుగా సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటుగా ఇటు కాకినాడ మున్సిపల్ సంబంధించి అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. హరి, రాజు, థాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.